హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ నుంచి కొత్త మార్పులు అయితే రాష్ట్రంలో రైతులకు సంబంధించినటువంటి పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా అనేది ఇక ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈసారి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు కలిగిన రైతాంగానికి దాదాపుగా 65,000 మంది అయితే ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తాజాగా వెల్లడించింది. సో ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి మరో అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పినట్టు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇప్పటివరకు కొన్ని సీజన్లు వచ్చేసి మనకు 4 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఇలా పరిమితి ప్రకారం అయితే రిలీజ్ చేశారు. కానీ ఒకానొక సమయంలో 9 రోజుల్లోనే 9,000 కోట్లు రిలీజ్ చేశారు. ఇప్పుడు మనకి సీజన్ సంబంధించి రైతు భరోసా అనేది డబ్బులు దాదాపుగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా వచ్చేసి ప్రభుత్వం నుంచి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఉంది కదా, ఈ డబ్బులకు సంబంధించి కూడా మనం ఎప్పుడు జమ అవుతుంది, ఇందుకు సంబంధించి కేంద్రం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారనమాట. ఈసారి రైతాంగానికి సంబంధించి ఇక దాదాపుగా 1,000 రూపాయలు పెంచి అనేది ఇవ్వబోతున్నారట. సో ఇందుకు సంబంధించి ఒక క్లారిటీ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఎప్పుడెప్పుడు పెంచి ఇవ్వబోతున్నారు, ఎవరికి ఇవ్వబోతున్నారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఇక ముఖ్యంగా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. ఏంటనే చూసుకున్నట్లయితే ఇక యూరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఇకపైన గతంలో మనం యూరియా అనేది తీసుకునేవారు. ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే అందులో వచ్చేసి డీటెయిల్స్ అన్ని దాని ద్వారా మనం అది బుక్ చేసుకునేవారు. తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే మొత్తం ఆన్లైన్ సిస్టమ్ చేయడం జరిగింది. రైతులకు కూడా మొబైల్ స్మార్ట్ ఫోన్ లేకపోవడంతో ఇక మీ సేవ ద్వారా కూడా అప్లికేషన్లు అంటే మనం బుక్ చేసుకోవడం ఛాన్స్ ఇచ్చారని చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు రైతులకు ఏం చెప్తున్నారంటే మరొకటి యూరియా కావచ్చు, మళ్ళీ డిఏపి బుక్ చేసుకోవాలన్నా, ఇతర కాంప్లెక్స్ ఎరువులు బుక్ చేయాల్సిందన్నా కూడా సో కొత్త విధానం తీసుకొచ్చింది అనమాట. సో ఇందులో వచ్చేసి ఎఫ్ఎఫ్పి యాప్లో ఒక హెక్టార్ బస్తాలు ఎన్ని వస్తాయి, అదేవిధంగా వచ్చే నెల నుంచి ఇవన్నీ కూడా అమలు చేయబోతుందని చెప్తున్నారు. ఆన్లైన్లోనే ఎరువులు సో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటని కూడా మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎందుకంటే సాంకేతికను వినియోగిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమార్కులకు చెక్ పెడుతూ అంటే బ్లాక్లో ఏదైతే యూరియా దొరకకుండా స్టాక్ అనేది అయిపోయిందని చెప్పేసి చెప్పడం, ఇలా ఇవన్నిటిని అయితే ఉన్నాయి. కాబట్టి గతంలో చెప్పులు అంటే షాప్ల వద్ద చెప్పులు ఇవన్నీ కనబడిన పరిస్థితి అయితే ఉన్నాయి. యూరియా కోసం ఇబ్బందులు పడ్డారు. గతంలో యూరియా అనేది తీసుకురాపని చెప్పేసి ఆటో వరకు చెప్తే డైరెక్ట్ పోయి ఎన్ని బస్తాలు కావాలని చెప్పేసి అలాంటి పరిస్థితి అయితే ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం మొత్తం మారిపోయిందని చెప్తున్నారు. కాబట్టి తాజాగా ఎరువులన్నింటిని కలిపి ఒకే యాప్ ఫ్రేమ్వర్క్ను ఫర్టిలైజర్ సెల్ యాప్ రూపొందించడం అయితే జరిగింది గతంలో. అయితే ఇందులో భాగంగా ఏం చేస్తున్నారంటే సాగుకు మాత్రమే వినియోగించాలి యాప్లో అందుబాటులో తెచ్చారు. లేదా ఈ నెలాఖరుకు అంటే ఇక సెప్టెంబర్ మొదటి వారం నుంచి యాప్ అందుబాటులోకి రానుందనమాట. ఇప్పటికే ఇటు వ్యవసాయ అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది, అది ఎలా వాడుకోవాలి ఏంటి. దాంతోపాటు ఫర్టిలైజర్ దుకాణాలదారులకు కూడా శిక్షణ అయితే ఇవ్వనుండగా ఈ ప్రక్రియ అనేది మరింత వేగవంతం, సులభంగా, పారదర్శకతంగా పెంపొందించబోతున్నారనమాట. దీనివల్ల ప్రస్తుతం ఆధార్ బయోమెట్రిక్ ద్వారా మాత్రమే ఆధార్ కార్డు తీసుకొని అందులో వచ్చేసి అవన్నీ ఎంటర్ చేసిన తర్వాతనే సో దీనివల్ల మనకు యాప్లో అందుబాటులోకి రాగానే బుకింగ్ చేసుకుని ఇప్పుడు స్లాట్ విధానంలోకి మారబోతుంది అనమాట. సో యాప్ అనేది ప్లేస్టోర్లో అయితే అందుబాటులో ఉంది. సో ఇక ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సెల్ అని టైప్ చేయండి ఈ యాప్ పేరు. సో ఇక మీ అందులో కనిపిస్తుంది యాప్ డౌన్లోడ్ చేసుకుని తర్వాత రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోమని అడుగుతుంది. ఎంపిక చేసుకున్న తర్వాత తదనంతరం ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆధార్ లింక్ లేని రైతులకు ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా లాగిన్ కావాల్సి ఉంటుంది. అప్పుడు రైతు పేరు, ఎంత భూమి ఉంది, సర్వే నెంబర్ అన్నీ కూడా వారికి చూపిస్తుంది అనమాట. అనంతరం పండించినటువంటి పంటను ఎంపిక చేసుకోండి. మీరు మొక్కజొన్న లేదంటే ఏ పంట వేశారు, పత్తి, వరి, సో పంట వర్గంలో ఇక అదేవిధంగా స్వెరల్స్ ఎంపిక చేసుకొని ఇక అందులో వచ్చేసి దాన్ని బట్టి మీకు పండించబోయే పంట అన్నీ ఉన్న చోట ప్రెస్ చేయాలి. తర్వాత ఎంత భూమి ఉంది సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. అవన్నీ కూడా చేసిన తర్వాత అప్పుడు మీకు ఎరువుల బస్తాలు ఎన్ని వస్తాయనేది కూడా గరిష్టంగా సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు అందుబాటులో ఉంటుంది. గతంలో చెప్పినట్లుగా 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వారికి మొదటి దఫలో 3, 4, 5 ఎకరాలు 2 సార్లు ఇన్స్టాల్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా 5 నుంచి 10 ఇలా అంటే ఎకరాల కొద్ది విస్తీర్ణం ఉంటే 3 సార్లు తీసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది కదా. అయితే హెక్టార్ వరకు మొత్తం ఏకమొత్తంలో తీసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ కొత్త మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మొబైల్లో ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కొంతమంది రైతులు చెప్తున్నారు ఇవన్నీ పెద్ద తలకాయ నొప్పి, తమకు రైతులకు సంబంధించి గతంలో ఉన్నట్టు ఇస్తే బాగుంటుందని ఇవన్నీ
ఒక్కొక్కసారిగా ఒక్కొక్క విధానం అయితే జరుగుతుందని చెప్తున్నారనమాట. సో మొత్తం మీద అంటే అక్రమార్కులను అడ్డుకట్ట వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్రం అయితే చెప్తూ ఉందన్నమాట. కేంద్రం నుంచి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి తగిన నిల్వలు కూడా ఉన్నాయని చెప్పేసి ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదని కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే తప్పనిసరిగా మీరు గతంలో 23వ విడత వచ్చిన వారు ఇప్పుడు 24వ విడత కోసం ఎదురు చూస్తున్నారు కదా. అయితే కేంద్ర ప్రభుత్వం జూన్లోనే మనకి 23వ విడత అనేది రిలీజ్ చేయడం జరిగింది. నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. లబ్ధిదారుల అకౌంట్లో ఇప్పటికే నిధులు అనేది జమ కావడం జరిగింది. చాలామంది డ్రా చేసుకున్నారు, డబ్బులు వాడుకోవడం అనేది జరిగింది. ఈ పథకానికి సంబంధించి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డీబీటీ పద్ధతులు నేరుగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 24వ విడత డబ్బులు అకౌంట్లో ఎప్పుడు పడతాయనే విషయం అనేది పెద్ద చర్చ అయితే నడిచింది. నవంబర్ డిసెంబర్ మధ్య తర్వాతి విడత నగదు రైతుల అకౌంట్లో జమ అయ్యే అవకాశం అయితే ఉన్నట్లు చెప్తున్నారు. సో ఎప్పుడు అంటే మనకు 24వ విడత సంబంధించి ఈ నవంబర్ లేదా డిసెంబర్ మధ్యలో పడతాయని చెప్తున్నారు. సో అదేవిధంగా ఇక ఈ పథకానికి సంబంధించి మరొక 5 సంవత్సరాల వరకు పొడిగించారనమాట. ఎక్కడ కూడా సాయం ఆపకుండా ఉండేందుకు గాను మీరు తప్పనిసరిగా ఈ 3 పనులు అనేది చేసుకోవాలి. ఒకటి వచ్చేసి ఈకేవైసీ పూర్తి చేయడం, పీఎం కిసాన్ లబ్ధాలు పొందాలంటే క్రమం తప్పకుండా ఈకేవైసీ పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. సో నిజమైన లబ్ధాలకు సాయం అందుతుందా లేదా అనేది గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పీఎం కిసాన్ పథకంలో ఎలాంటి అక్రమార్కులు చోటు లేకుండా పారదర్శకతగా అమలు చేసేందుకు కేవైసీ ప్రక్రియను తీసుకురావడం జరిగింది. లబ్ధారులు పీఎం కిసాన్ వెబ్సైట్లో ఆన్లైన్లో కేవైసీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీని నమోదు చేస్తే కేవైసీ ప్రక్రియ అనేది కంప్లీట్ కావడం జరుగుతుందన్నమాట. మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు అని చెప్తున్నారు. ఇక కామన్ సిఎస్సి సర్వీస్ సెంటర్ కూడా మనం వెళ్ళి ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే ప్రభుత్వ పోర్టల్లో మీరు పంట సాగు చేసినట్లయితే నమోదు అయి ఉండాలి. ఒకవేళ ఆ పోర్టల్లో పంట సాగు చేయడం లేదా ఇప్పుడు ఆధార్ కార్డు ఎలాగైతే నెంబర్ వచ్చిందో ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రం మనకు పైసలు రావడం ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ సీడింగ్ అనేది లింక్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు మాత్రం రావడం జరుగుతుంది. ఇది ఒక కారణం. ఐఎఫ్సి కోడ్ పట్టా పాస్ పుస్తకం కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి. ప్రభుత్వం నుంచి ఇక రైతులకు ఎప్పటికప్పుడు ముఖ్యంగా రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం అనేది ఈసారి ఈ ఆగస్టు 15వ తారీఖున ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా నిధులు అనేది రాని వారికి రావడానికి అవకాశాలు అయితే ఉందని చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్లు అనేది రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి మరోసారి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. వ్యవసాయ విస్తరణాధికారికి సంప్రదించి మధ్యకాలంలో పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారందరూ కూడా దరఖాస్తును తగిన పత్రాలు అవన్నీ కూడా ఇచ్చినట్లయితే వారు అప్లోడ్ అయితే చేస్తారు. తగిన లిస్ట్ ప్రకారం అయితే అర్హత జాబితా ప్రకారం అయితే నిధులు అనేది రిలీజ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఈసారి వరికి సంబంధించి ఫర్టిలైజర్ సంబంధించి వరి అయితే వేసిన వారు కూడా 7 రకాల విత్తనాలు ప్రభుత్వం సూచించింది కాబట్టి దాని ప్రకారం అయితే బోనస్ పైసలు కూడా అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు మరి ఇక ఆగస్టు 15వ తారీఖు ఇస్తారా ఇవ్వరా లేదంటే ఇంతేనా, రైతు భరోసా అనేది ప్రభుత్వం అయితే ఇప్పటివరకు ఇచ్చిన పైసల వరకే ఉంటుందా, ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్నప్పుడు వచ్చినా తెలియడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.